రైతాంగానికి నమస్తులతో ప్రతిభా బైటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. పత్తి పంటను పీడిస్తున్న గులాబీ పురుగులు తొలి దశ నుండే నివారణ చర్యలు చేపట్టాలంటున్న శాస్త్రవేత్తలు. ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వరి రకాలు ముంపును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాలు. ప్రణాళికాబద్ధంగా పచ్చిమిర్చి సాగు ఇతర పంటలతో పోల్చితే అధిక లాభాలంటున్న కడప రైతు. మెరుగైన జీవనోపాధినిస్తున్న జీవాల పెంపకం వ్యాపార సరళిలో పెంపకం చేపట్టి లాభాలు గడిస్తున్న నల్గొండ జిల్లా వాసి. ప్రధానమైన వాణిజ్య పంటల్లో పత్తి పంట ఒకటి. పత్తి పంటను తెల్ల బంగారం అని పిలుస్తారు. అయితే ప్రతి ఏటా ఈ పంటలో చీడపీడల వ్యాప్తి పెరగటంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతోంది. గత 3-4 ఏళ్ల నుండి గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగటంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. గత ఏడాది పత్తి సాగు చేసిన రైతులు ఈ ఖరీఫ్లో కూడా సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అధిక దిగుబడులు పొందాలంటే పత్తి తీతల అనంతరం నుండే మేలైన సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. తెల్ల బంగారం అని పిలువబడే పత్తి పంట ప్రపంచంలో సుమారు 111 దేశాలలో సాగవుతుంది. అందువల్లే దీనిని నార పంటల రారాజు అనంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పంటకు 1326 కీటక జాతులు ఆశిస్తే మన భారతదేశంలో 130 రకాల కీటకాలు ఆశిస్తున్నాయి. ఇందులో అత్యంత తీవ్రంగా నష్టపరిచే పురుగు గులాబీ రంగు పురుగు. ఈ పురుగు ఆశించడంతో 2016 నుండి పత్తి సాగు దిగుబడి తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. అయితే గులాబీ రంగు పురుగు బెడద వల్ల సాగు విస్తీర్ణం ఏ ఏటికాయేడు తగ్గుతూ వస్తోంది. గత ఖరీఫ్ పంట కాలంలో 30 నుండి 40% వరకు ఈ పురుగు ఆశించడం వల్ల నష్టం జరిగింది. అంటే ఈ పురుగు ఎంత ప్రమాదమో గమనించవచ్చు. ఈ పురుగు జీవిత చక్రాన్ని చూస్తే అక్టోబర్, నవంబర్ మొదలుకుని పంట తీత తీసే వరకు ఉంటుంది. ఈ పురుగు జీవిత చక్రంలో 4 దశలు అనగా గ్రుడ్డు దశ, గొంగళి పురుగు, కోసస్త, రెక్కల పురుగులుగా చూడవచ్చు. గ్రుడ్డు పొదిగి లార్వా దశకి చేరుకున్న 2 రోజుల్లోనే పత్తికాయలోకి చొచ్చుకొని పోయి విత్తనాన్ని తిని నాశనం చేస్తుంది. దీనివలన ప్రతి నాణ్యత దెబ్బతింటుంది. గత ఏడాది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా సకాలంలో పంట యాజమాన్య పద్ధతులు పాటించలేకపోవడంతో గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగింది. దీంతో దిగుబడి, నాణ్యత గణనీయంగా తగ్గింది. అంతేకాకుండా ఈ పురుగు ఆశించినందుకు ప్రతి తీతలకు కూలీ ఖర్చు విపరీతంగా పెరిగింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తు సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. భారతదేశంలోనే కాక ప్రపంచంలోని వాణిజ్య పంటలలో పత్తి పంట కూడా ఒక వాణిజ్య పంట. ఈ ఏడు మనం చూసుకునే దాదాపు పత్తి పంటకు 12,000 రూపాయల వరకు క్వింటలకి ధర ప్రకటన జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పత్తి పంటలో ఎండాకాలంలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించకపోతే వర్షాకాలంలో పత్తి పంటకు చాలా రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు పత్తి పంటలో కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పత్తి వేసిన రైతులు పత్తి పొలంలో పత్తి కర్రలు లేకుండా జాగ్రత్త పడాలి. అదే కాకుండా ముఖ్యంగా వేసవి దుక్కులు కూడా చేసుకోవాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే పత్తి మొదలు కానీ అవన్నీ ఏరివేసి భూమిలో కలిదునడమో లేదంటే వేసవి లోతు దుక్కులు చేయడమో చేయాలి. ఎందుకంటే ప్రధానంగా ఇదే కాకుండా గట్ల వెంబడి పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు లాంటి కలుపు మొక్కలు ఉన్నప్పుడు వాటిని ఏరి తీసివేయాలి. ఎందుకంటే ఈ మధ్య పత్తిలో ప్రధానంగా చూసుకున్నప్పుడు అక్టోబర్ మాసంలో గులాబీ రంగు పురుగు చాలా తీవ్రమైపోయి నవంబర్, డిసెంబర్ మాసంలో ప్రతి కాయకు గులాబీ రంగు పురుగు ఆశించి ముఖ్యంగా పింజ పొడవు, నాణ్యత దెబ్బతినడమే కాకుండా తెల్ల రంగులో ఉండవలసిన పత్తి ముఖ్యంగా ఇతర రంగులో మారిపోయి పత్తి తన యొక్క నాణ్యతను కోల్పోతుంది. కాబట్టి తద్వారా దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రధానంగా వేసవి కాలంలో ముఖ్యంగా మే మాసంలో రైతులు వేసవి దుక్కులు చేసుకుంటే ముఖ్యంగా గులాబీ రంగు పురుగుకు సంబంధించిన కోసస్థ దశ సాధారణంగా అది 1 అడుగు లోతు లోపల కోసస్థ దశ ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో వేసవి దుక్కులు చేసుకుంటే ఆ ఎండ వేడిమికి
అంటే వేసవిదుగులు చేసినప్పుడు కోశదశ బయటపడితే పక్షులు, కాకులు, చిలుకలు లాంటి తినడమే కాకుండా ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఎండవేడికి లోనే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే పత్తిలో ప్రధానంగా అక్టోబర్ మాసంలో గులాబీ రంగు పురుగు లాంటి పురుగులు కానీ, లద్దె పురుగు కానీ, అదేవిధంగా శనగపచ్చ పురుగు కానీ ఇలాంటి పురుగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. పత్తిలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టకపోవడం, గులాబీ రంగు పురుగుకి కేవలం పత్తి పంట ఒకటే ఆహారం కావడం, 99% కేవలం బీటీ పత్తిని మాత్రమే సాగు చేయడం లాంటి కారణాల వల్ల గులాబీ రంగు పురుగు బీటీ జన్యువులకు నిరోధక శక్తి పెంచుకోవడం జరుగుతుంది. మన మంచిర్యాల మరియు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు ఒక 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పత్తి అనేది ప్రధాన పంటగా సాగు చేస్తున్న సందర్భం. ముఖ్యంగా ఈ పత్తి పంటలో ప్రస్తుత తరుణంలో గులాబీ రంగు పురుగు అనేది రైతుకు ఒక కొరకరాని కొయ్యగా పరిణమిస్తున్నది. దీని నివారణ గనక ఒక సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించకపోతే ఈ గులాబీ రంగు పురుగు నివారణ అనేది అసాధ్యం. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా 4 అంచెలలో ఈ యాజమాన్య పద్ధతులు చేపట్టవలసి ఉంటుంది. ఈ పంట లేని కాలంలో చూసుకున్నట్లయితే మనకు వేసవి దుక్కులు చేసుకోవడం ద్వారా ఈ పురుగు యొక్క కోశస్థ దశలు ఏవైతే ఈ భూమి లోపల ఉంటాయో అవి బయటికి బహిర్గతమై ఎండ వేడిమికి చనిపోవడం, లేదంటే పక్షులకు ఆహారంగా మారి వాటి యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్ల దగ్గర చూసుకున్నట్లయితే పత్తి తీసిన తర్వాత అంటే జిన్నింగ్ చేయబడిన తర్వాత పత్తి విత్తనాలను మనం ఎక్కువ కాలం నిల్వ చేయకుండా వాటిని నాశనం చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. రెండో విధానం చూసుకున్నట్లయితే మనకు పంట విత్తుకోవడానికి ముందు అంటే మనం ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి అనేది విధిగా చేపట్టుకోవాలి పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి. అలాగే తక్కువ కాల పరిమితి కలిగినటువంటి బీటీ పత్తి రకాలను మనం ఎంచుకున్నట్లయితే ఈ పురుగు యొక్క జీవిత చక్రాన్ని మనం సమర్థవంతంగా నిర్మూలించి పురుగు ఉధృతిని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే పంట చుట్టూ కూడా మనం నాన్ బీటీ పత్తి విత్తనాలను ఒక 4 నుంచి 5 వరుసల్లో విత్తుకోవాలని చెప్తా ఉన్నాం. కానీ ప్రస్తుతం ఈ బీటీ నాన్ బీటీ పత్తి విత్తనాలు 2 కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి వాటిని మనం సమపాలలో కనుక విత్తనం విత్తుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని మనం అదుపులో ఉంచుకోవచ్చు. మూడో పద్ధతి చూసుకున్నట్లయితే మనకు పంట కాలంలో ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది మనకు 45 రోజుల నుంచి అంటే విత్తనం విత్తుకున్న 45 రోజుల నుంచి మనకు కనబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పంట విత్తుకున్న 45 రోజులకు ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుంచి 8 చొప్పున పెట్టుకొని పురుగు ఉధృతిని గమనించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా మనకు పంట చేలల్లో ఉండేటువంటి మగ పురుగులన్నీ కూడా ఆకర్షితమై లింగాకర్షక బుట్టల్లో పడిపోవడం ద్వారా ఆడపురుగుకి మగ పురుగు దొరకక సంపర్కం జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పురుగు ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ లింగాకర్షక బుట్టల్లో పడేటువంటి పురుగుల సంఖ్యను బట్టి అంటే మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకున్న తర్వాత ప్రతి 3 రోజులకు గనక రోజుకు 8 పురుగుల చొప్పున 24 పురుగులను కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు మన చేనులో ఆర్థిక నష్టపరిమితి స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉందని గుర్తించి దానికి తగిన రసాయనిక మందులను పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని మనం తగ్గించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే మనకు పంట పూత సమయంలో పూమోగ దశలో ఈ మన వేప నూనె అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి రసాయనాన్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు యొక్క గుడ్లని సమర్థవంతంగా నివారించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. ఏవైతే పత్తి మూలను మనం కంప్లీట్గా నాశనం చేసేసి లేదంటే పశువులను గొర్రెలను తోలి వాటిని మేపడం ద్వారా పురుగు ఉధృతిని జీవిత చక్రాన్ని మనం అదుపు చేయగలుగుతాం. ప్రతి రైతు ఇప్పటి నుండే తగు జాగ్రత్తలు తీసుకుంటే గులాబీ రంగు పురుగును ఆదిలోనే అరికట్టి నాణ్యమైన పత్తి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతున్న పంట వరి. ఆయా ప్రాంతాల్లోని నేల స్వభావం, నీటి వసతి, చీడపీడల ఉధృతి, విత్తనాలు వేసే కాలాన్ని బట్టి శాస్త్రవేత్తలు పలు రకాల వరి వంగడాలను రూపొందించారు. అన్ని ప్రాంతాలకు అన్ని రకాలు అనువు కావు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో వాతావరణ పరిస్థితులు, నేలలు ఇతర జిల్లాలకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువ. ఈ పరిస్థితులకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా స్థానంలో అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక వరి వంగడాలను రూపొందించారు. మరి వీటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అందుకే వ్యవసాయంలో సమస్యాత్మక ప్రాంతాలుగా పేరుగాంచాయి.
ఏటా తుపానుల బెడదతో పంటలు ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. ఈ సమస్యల నుండి అధిగమించేందుకు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ఇప్పటికే 10 వరి రకాలను రూపొందించింది. అయితే ఇందులో 5 రకాలు మాత్రం దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందాయి. మరి వాటి గుణగణాలేంటో రాగోలు శాస్త్రవేత్త కె మధుకుమార్ ద్వారా తెలుసుకుందాం. వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు అనేది ఈ 3 ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు అనువైన వరి రంగడాలు తయారీకి ఉద్దేశించబడింది. ఈ పరిశోధనా స్థానం ద్వారా ఇప్పటి వరకు 10 రకాలను విడుదల చేయడం జరిగింది. అవి గుత్తుకృష్ణ కాటుకులు, వంశీ, మహేంద్ర, పుష్కల, శ్రీకాకుళం సన్నాలు, వసుంధర, శ్రీకూర్మ, శ్రీ సత్య, వంశధార. ఈ 10 రకాల్లో ముఖ్యంగా పుష్కల అనే రకం షష్టికంగా శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాచుర్యం పొందిన పాత రకం. ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న రకాలకు వస్తే RGL 2537 శ్రీకాకుళం సన్నాలు అంటారు. దీన్ని లోకల్గా పొడుగు సిఆర్ అనే పేరుతో పిలుస్తారు రైతులు. ఈ రకం 155 నుంచి 160 రోజుల కాల పరిమితి కలిగి ఆలస్యంగా నాటుకోవడానికి, తర్వాత ఏజ్ నర్సరీకి చాలా అనువైన రకం. ఈ రకం ఉల్లికోడను తట్టుకుంటుంది. అలాగే ఫీల్డ్లో వచ్చేటటువంటి అగ్గి తెగుల్ని, ముంపుల్ని, ఇలాంటి వాటిని కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం యొక్క బియ్యం తినడానికి చాలా బాగుంటుంది. ఈ రకం ఎక్కువగా విశాఖ జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది. ప్రకృతికి సంబంధించినటువంటి మొదర్నారుకు కానీ లేదా నీటి ముంపు ప్రాంతాలకి చాలా అనువైన రకం. ఈ రకం దిగుబడి 30 బస్తాల నుంచి 33 బస్తాల వరకు అనుకూల పరిస్థితిలో వస్తుంది. ఇది ఫోటో సెన్సిటివ్ రకం, అంటే ఎప్పటి వేసినప్పటికీ కూడా డిసెంబర్ 15కి కోతకు వచ్చేటటువంటి రకం. ఈ రకం తర్వాత ప్రాచుర్యం పొందిన మరొక రకం వసుంధర, అంటే RGL 2538 అంటారు. దీన్ని పొట్టి సిఆర్ అని కూడా పిలుస్తారు. ఇది 135 రోజుల కాల పరిమితి గల మధ్యస్థ కాల పరిమితి గల రకం. ఇది ఉల్లికోడును, మొదరనారుని తట్టుకుంటుంది. గింజ చేను మీద రాలదు. పైగా నీటి ఎద్దడి ప్రాంతాలకు, తర్వాత వర్షాధార ప్రాంతాలకు కూడా అనువైన రకం. దిగుబడి వచ్చేసరికి 6 టన్నులు, హెక్టార్కి 6 టన్నులు, అంటే 30 బస్తాల దిగుబడిని ఇచ్చేటువంటి మధ్యస్థ కాల పరిమితి గల రకం. ఈ రెండు కూడా తెల్లగింజ రకాలు. వీటితో పాటు వంశధార అని కొత్త రకం 2010లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎర్రగింజ రకం, స్వర్ణ నుంచి తయారు కాబడిన రకం. ఇది 150 రోజుల కాల పరిమితి కలిగి మొదర్నారును తట్టుకుంటుంది. మొదర్నారు వేసిన అధిక దిగుబడులు వస్తాయి. ఉల్లికోడిని తట్టుకుంటుంది. అలానే తక్కువ ఎరువులతో కూడా అధిక దిగుబడిని ఇచ్చే రకం స్వర్ణలాగా. ఇది 30 బస్తాల నుంచి 35 బస్తాల ఎకరాకి దిగుబడిని ఇచ్చేటువంటి రకం. ఈ రకంతో పాటు శ్రీకూర్మ అనే RGL 2332 అనే రకం ఒకటి ఉంది. అది తెల్లగింజ రకం, 150 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. ఉల్లికోడిని తట్టుకుంటుంది, చేను పడిపోదు. ఈ మొదర్నారు నాటుకోవడానికి, ఆలస్యంగా విత్తుకోవడానికి కూడా అనువైన రకం. దిగుబడి కూడా బాగుంటుంది. ఈ రకం సాంబ మసూరి అనే రకం నుంచి ఒక పేరెంటల్గా తయారు చేయబడిన రకం. తినడానికి కూడా బాగుంటుంది. ఇది కూడా శ్రీకాకుళం జిల్లాలో ప్రాచుర్యం పొందిన రకం. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన రకాల్లో కొత్త రకాలన్నీ కూడా దీర్ఘకాలిక పరిమితి ఉన్న రకాలు కాబట్టి ఈ రకాలని నీటి వస్తున్న ప్రాంతాల్లో వేసుకోవాలి. ఎక్కడైనా నీటి ఎద్దడి ఉన్నట్టయితే RGL 2538 అనే రకం, అంటే పొట్టిసీర వసుంధర అనే రకాన్ని వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా నీటి ఎద్దడి ఉన్నప్పటికీ కూడా ముదర్నారు నాటుకోవడానికి అనువైన రకాలే కాబట్టి ఒకవేళ నీరు విడుదల లేట్ అయిన కాలువల్లో 40 నుంచి 50 రోజుల నారు కూడా నాటుకున్నా సరే 24 బస్తాల దిగుబడినిచ్చేటువంటి రకాలను. వాణిజ్య సరళిలో ఎండు మిరపను ఖరీఫ్, రబీ కాలాల్లో నాటితే పచ్చి మిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటు వల్ల రైతుల ఎకరాకు 12 నుంచి 20 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. దీంతో కడప జిల్లాకు చెందిన ఓ రైతు కొన్నేళ్లుగా పచ్చిమిరప సాగు చేపట్టి అధిక దిగుబడులు తీస్తూ లాభాలు గడిస్తున్నారు. వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పేరు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండు మిరపను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు.
ఎండుమిర్చి పంట 2 నుండి 5 కోతల్లో పూర్తవుతూ ఉండగా పచ్చిమిర్చిలో 15 నుండి 20 కోతలు తీస్తున్నారు. పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంతమంది రైతులు మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి మిగతా పంటను ఎండుమిరప కోసం వదులుతున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం. పచ్చిమిరపలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా దీని పంటకాలం 6 నుండి 7 నెలలు. అయితే డ్రిప్ ఏర్పాటు చేసి పాలిమల్చింగ్ ద్వారా సాగు చేసి మేలైన యాజమాన్యం పాటించినప్పుడు పంటకాలం 250 నుండి 280 రోజుల వరకు కొనసాగి రైతులు మంచి దిగుబడి సాధించే అవకాశం ఏర్పడుతోంది. అందుకే కడప జిల్లా లింగాల మండలం అంబకపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి కొన్నేళ్లుగా పచ్చిమిర్చి సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఇక్కడ మిరప సాగు చేస్తున్నాము. పోయిన సంవత్సరము 2 ఏళ్ల నుంచి విఎన్ఆర్ 314 అనే మిరప మేము కంటిన్యూగా స్టార్ట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి విఎన్ఆర్ 514 అనే పంట ఆనంద్ అనే పేరు గల 514 మిరప సాగు చేస్తున్నాము. ఇది మార్చి నెల 1 ఫిబ్రవరి 15-20 తేదీలలో నాటితే తెగులు అధికంగా ఎక్కువ ఉంటుంది. మార్చి 15 నుంచి 20 తేదీ లోపల నాటితే తెగులు తక్కువ ఉండి తెగులుకు తట్టుకొని ఎక్కువ మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మార్చి 15 నుంచి 20 తేదీలోనే ఎక్కువ రైతులు సాగు చేస్తున్నారు. ఈ మిరప అనేది ఎక్కువ 400 ఎకరాలు, 500 ఎకరాలు, నలబరెడ్డిపల్లె, నల్లవడారపల్లె, అంబకపల్లె ఈ సంవత్సరం 514 ఎక్కువ ఈ మొలకలు నాటడం జరిగింది. ఎక్కువ దిగుబడి వస్తుందనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం ఎక్కువ మేము ఈ 514 మేము సాగు చేసినాము. ఈ ప్రతి సంవత్సరము ఈ మిరపకు అరటికి తేడా ఏమంటే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మార్చి నుంచి అరటి చెట్లు నాటితే పోయిన సంవత్సరము జనవరి ఫిబ్రవరి వరకు నీకు పంట వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ సంవత్సరము మామూలుగా మిరప నాటితే 4 నెలలు 5 నెలల్లోనూ వచ్చే అరటి చెట్ల కంటే ఎక్కువ మేము దిగుబడి చేస్తున్నాము. కావున మేము ఈ మిరప మీదనే మొగ్గు చూపి ప్రతి సంవత్సరము ఈ మార్చి 15 నుంచి 20-25 తేదీల లోపల మేము సాగు చేస్తున్నాము. ఈ మిరపలో ఎక్కువ తెగులు వచ్చే అవకాశం ఉంది. తెగులు నివారించుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి రైతు ఎకరాకు 10 లక్షలు చేసే లాభం పొందుతాడు. ఈ మిరప మీదనే డిపెండ్ అవుతారు. కావున 514 ఈ సంవత్సరం 514 ఎక్కువ నాటారు. అధిక దిగుబడి తీయచ్చు. తెగులు నివారించుకుంటే అధికంగా మనం పెట్టుబడి తీయచ్చు. మన దేశంలో ఎంతో మంది గొర్రెలు మేకల పెంపకాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్నారు. అయితే ఇంకా సాంప్రదాయ పద్ధతిని అనుసరించడం వల్ల ఆశించిన లాభాలు గడించలేకపోతున్నారు. దీనికి తోడు తగ్గిపోతున్న పచ్చిక బయలు, పెరిగిన నగరీకరణ, వాతావరణ ప్రతికూలత వల్ల ఆరుబయట జీవాల పెంపకం కత్తి మీద సాములా ఉంది. ఈ నేపథ్యంలో జీవాలను సురక్షితంగా పెంచాలంటే సాంద్ర పద్ధతి అత్యంత అనుకూలమని గ్రహించి ఎలివేటెడ్ షెడ్లో గొర్రెల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు. ఇప్పుడు అతని అనుభవాలను చూద్దాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాత స్థానం జీవాల పెంపకం. ఆరుబయట తిప్పి పెంచే విధానం నుంచి ఆధునిక పద్ధతులను సంతరించుకుని షెడ్లు ఏర్పాటు చేసి సాంద్ర పద్ధతి లేదా పాక్షిక సాంద్ర పద్ధతిలో జీవాలను పెంచుతున్నారు. ఇటు మార్కెట్లో కూడా నానాటికి మాంసానికి డిమాండ్ పెరుగుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది చిన్న సన్నకారు రైతులు, నిరుద్యోగులు ఈ రంగంలోకి వచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటున్నారు. ఈ కోవలోనే నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి కూడా ఎలివేటెడ్ షెడ్ ను ఏర్పాటు చేసుకుని గొర్రెలు, కోళ్లను పెంచుతున్నారు. శ్రీనివాసరెడ్డి 20 ఏళ్ల పాటు విదేశాల్లో ఉద్యోగం చేశారు. అయితే సొంత ఊరిపై ఉన్న మమకారంతో ఉన్న ఊరిలోనే ఏదో ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారు. మార్కెట్ను క్షుణ్ణంగా పరిశీలించి వ్యవసాయ అనుబంధ రంగాలైన జీవాలు, కోళ్ల పెంపకం చేపట్టాలి అనుకున్నారు. పౌల్ట్రీ రంగంలో తనకున్న అనుభవంతో కోళ్లతో పాటు స్థానిక గొర్రె రకాలను ఎంచుకుని పెంపకం చేపడుతున్నారు. జీవాలను సంప్రదాయ పద్ధతిలో కాకుండా వాటికి ఎలివేటెడ్ షెడ్లను ఏర్పాటు చేసి పోషణలో సరైన శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు.
నేను ఒక 20 years ఆఫ్రికాలో ఉండొచ్చాను. ఆఫ్రికాలో ఉండి 2023లో రిటర్న్ వచ్చినాను. రిటర్న్ వచ్చినాక ఏం చేయాలనే ఆలోచనతోటి సరే ఊర్లో సొంత ల్యాండ్ ఉంది కదా, మాకు ఇక్కడ 12 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో ఏదన్నా అగ్రికల్చర్ పర్పస్లో చేయాలి, విలేజ్ లైఫ్లో ఉండాలనే ఆలోచనతోటి ఇక్కడ రావటం జరిగింది. వచ్చిన తర్వాత గొర్రెలు పెంచాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. మొదటి నుంచి కూడా ఒక ఆఫ్రికాకి వెళ్ళక ముందు పోల్ట్రీలో ఫీల్డ్లో కొద్ది అనుభవం ఉంది, దాంట్లో వర్క్ చేశాను పోల్ట్రీ ఫీల్డ్లో. గొర్రెలు కోళ్ళు పెట్టాలనే ఆలోచనతోటి మా సొంత గ్రామంలో ఈ షెడ్లు వేయటం జరిగింది. ఈ షీప్ ఫామ్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మార్కెట్ సర్వే చేసాము. మార్కెట్ సర్వే చేసిన తర్వాత ఎలివేటెడ్ షెడ్స్ వేస్తే బాగుంటుందని టెక్నికల్గా చాలామంది వేస్తున్నారు ఈ మధ్యన. మేము కూడా అదే వేయాలని టెక్నికల్గా హెల్త్ పరంగా శానిటైజేషన్ పరంగా ఎలివేటెడ్ షెడ్ బాగుంటుందని చెప్పేసి ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళటం జరిగింది. మేము వచ్చేసి 30-35 షెడ్ సైజు. ఆ షెడ్లో వచ్చేసి 100 గొర్రెలు పడతాయి. సో స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి మేము ఒక 60 గొర్రెలతో స్టార్ట్ చేసినాము. సో డే బై డే మంత్ బై మంత్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇప్పుడు ఈరోజు 500 అనిమల్స్ ఉన్నాయి మా దగ్గర. ఒక 500 కోళ్ళు ఎప్పుడు ఉంటాయి. షీప్లో రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి. మన తెలుగు స్టేట్లో వచ్చేసి నెల్లూరు జుడిపి ఉంది, మాచర్ల బ్రీడ్ ఉంది, సో మన తెలంగాణ బ్రీడ్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే నేను చేసేదంతా మీట్ పర్పసే, బ్రీడింగ్ ఏముండదు. మీట్ పర్పస్ కాబట్టి ఈ తెలంగాణ గొర్రెలను మన తెలంగాణ పీపుల్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ ఎర్ర గొర్రెలను తీసుకొస్తాము. మాచర్ల, నెల్లూరు ఇవి ఏంటంటే మన దగ్గర మీట్ పర్పస్కి ఎక్కువ ప్రిఫర్ చేయరు కాబట్టి మేమంతా లోకల్ బ్రీడే పెంచుతున్నాం. ఈ కోళ్ళల్లో వచ్చేసి కోళ్ళలో కూడా అసీలు, సోనాలి ఎక్కువ పెంచుతుంటారు. మేమైతే అసీల్కి వెళ్ళినాము ఎందుకంటే అసీల్ అనేది మీట్ పర్పస్కి బాగుంటుంది. సోనాలి అనేది ఎగ్ పర్పస్కి, ఎగ్స్ ప్రొడక్షన్కి సోనాలి బెటరు. అసీల్ అనేది తొందరగా వెయిట్ గెయిన్ వస్తుంది సోనాలి మీద కంపేర్ చేసుకుంటే. సో అట్లని చెప్పేసి అసీల్ పెంచడం జరుగుతుంది. మేము గొర్రెలకు వచ్చేసి కంప్లీట్ టీఎంఆర్ మీదనే పెంచుతాము. అంటే మాకు గడ్డి పెంచడానికి వాటర్ రిసోర్సెస్ లేవు. సో అందువలన కంప్లీట్ 90% టీఎంఆర్ తోటే మేము గొర్రెలకు ఫీడింగ్ ఇస్తాం. వ్యాక్సినేషన్ వచ్చేసి పిల్ల తెచ్చిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి డివార్మింగ్ చేస్తాము. డివార్మింగ్ చేసిన ఒక 4-5 days తర్వాత లివర్ టానిక్ ఇస్తాము. లివర్ టానిక్ ఇచ్చినాక ఒక డివార్మింగ్ తర్వాత 4 days తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ ఇస్తాము. సో దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా సీజనల్ వ్యాక్సిన్స్ ఉంటాయి, ఇంకా డాక్టర్ దాన్ని బట్టి ఇస్తూ ఉంటాం. ఫస్ట్ అయితే పీపీఆర్ ఇమీడియట్గా ఇస్తాం. సేల్ విషయానికి వచ్చేస్తే మేము అందరి మాదిరిగా లాట్ అని ఏం పెట్టుకోము. మా దగ్గర ఎప్పుడు ఒక 500 అనిమల్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి అమ్ముతూ ఉంటాము. 1, 2, 5, 10 అంతేగాని కంప్లీట్ బ్యాచ్ తీసేయాలి మళ్ళీ బ్యాచ్ తీయాలి ఆ సిస్టమ్ ఉండదు. పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. నెలకు 100 అమ్ముతూ ఉంటాం, 100 కొంటూ ఉంటాం. సో ఆ సిస్టంలో నడుస్తుంది ఫామ్. ప్రాఫిట్ విషయానికి వస్తే లేబర్ కాస్ట్, ఫీడ్ కాస్ట్ అన్నీ తీసేసిన తర్వాత పర్ అనిమల్ 500 రూపీస్ పర్ మంత్ వేసుకోవచ్చు. అది 3 monthsకి అమ్మితే 1500 రూపాయలు ఒక అనిమల్ మీద 3 monthsకి లాభం వస్తుంది. అన్ని ఎక్స్పెన్సెస్ పోను. కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళని చూస్తున్నాను. ఫామ్కి వచ్చి విజిట్ చేస్తుంటారు. తర్వాత యూత్ అండ్ జాబ్స్, డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, మేము షెడ్లు వేసుకోవాలి ఎట్లా ఉంటుందని చెప్పేసి. నేను అందరికి చెప్పేది ఒకటి, షెడ్ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎలివేటెడ్ షెడ్ అయితే కొద్దిగా మనకు మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది. గ్రౌండ్ షెడ్ అయితేనేమో క్లీనింగ్ అవి చేసుకోవాలి, అది డిఫరెన్స్ ఉంటుంది. వర్షాకాలం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది గ్రౌండ్ షెడ్లో. అదే ఎలివేటెడ్ అయితే నీట్గా ఉంటుంది కాబట్టి ఎలివేటెడ్ వేసుకోమని చెప్తాను. బ్లైండ్గా వచ్చి షెడ్ వేసుకొని గొర్రెలు కొనుక్కొచ్చే బదులు నేను వాళ్ళకి సలహా ఇచ్చేది ఒకటే, మార్కెట్ సర్వే చేయమని చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఇక్కడున్న ప్రైస్ అక్కడ లేదు, అక్కడున్న ప్రైస్ ఇంకో దగ్గర లేదు. ఏం ప్రైస్ నడుస్తుంది మార్కెట్ రీసెర్చ్ చేసి పెట్టమని చెప్తాను. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.